మత్తు పదార్థాల తయారీ కేసులో సీజ్ అయిన మేధా స్కూల్ను విద్యాశాఖ అధికారులు పరిశీలించారు. విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారడంతో విద్యాశాఖ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూపనున్నట్లు బాలనగర్ మండల విద్యాధికారి హరిశ్చంద్ర తెలిపారు. విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు విద్యార్థులను ఇతర పాఠశాలల్లో చేర్పించేందుకు దిద్దుబాటు చర్యలు ప్రారంభించామని తెలిపారు. పాఠశాలలో పరీక్షలు ఉన్నాయన్న సమాచారం రావడంతో ఉదయాన్నే తల్లిదండ్రులు విద్యార్థులు స్కూల్కు వచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆందోళన వాతావరణం నెలకొంది. పాఠశాల సీజ్ అయిన సమాచారం లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విద్యాశాఖ అధికారులు విద్యార్థులు వారి తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. స్కూల్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఏదైతే ఆల్ఫాజోలం అమ్మినటువంటి తయారు చేసినటువంటి కేసు విషయంలో ఈ పాఠశాలను మా ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం నిన్న సీజ్ చేయడం జరిగింది. ఆ సీజింగ్ కు మళ్ళీ ఈ రోజు పిల్లలతో మాట్లాడదాం, తల్లిదండ్రులతో మాట్లాడదామని మేము రావడం జరిగింది. ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరు లేరు. అయితే టీచర్లను పిలిపించడం జరుగుతుంది. టీచర్లను పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఆ పిల్లలు ఏ స్కూల్లో జాయిన్ చేస్తారో వాళ్ళతో కనుక్కొని వాళ్ళ అభిష్టం మేరకు ఆ పిల్లలను పక్క పాఠశాలలో మనకు 5-6 స్కూల్స్ ఉన్నాయి దగ్గరలో, గవర్నమెంట్ పాఠశాల కూడా ఉంది. వాళ్ళు ఏ స్కూల్లో చేరదలుచుకున్నారో అదే స్కూల్లో జాయిన్ చేయించి వాళ్ళ విద్యా సంవత్సరం నష్టపోకుండా తగు జాగ్రత్తలు తప్పకుండా మా ఆఫీసర్స్ హైయర్ ఆఫీసర్స్ చెప్తారు. దాని ప్రకారం మేము నడుచుకోవడం జరుగుతుంది. ఈ పాఠశాలలో 63 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 1 నుంచి 7వ తరగతి వరకు ఉన్నారు. ఆ పిల్లల్ని మేము పక్క పాఠశాలలో జాయిన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఫీజు విషయంలో కానీ మిగతా ఏ విషయంలో కానీ ఇబ్బంది లేకుండా ఇక్కడ ఎంత ఫీజు పెడుతారో అంతే ఫీజు అక్కడ వచ్చేటట్టు వాళ్ళని కూడా పక్క పాఠశాలలో వాళ్ళతో కూడా వాళ్ళతో మెప్పించి మాట్లాడి వాళ్ళకు నష్టం జరగకుండా చూసేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాం విద్యాశాఖ పరంగా.